శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. మన రైతాంగం గురించి మాట్లాడుకుంటున్నాం, పాలు పంట గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ గోశాలను మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. గోశాలను మెయింటైన్ చేయాలని అనుకుంటారు, నాకు గోసేవ చేయాలంటే చాలా ఇష్టం అని అనుకుంటారు. ముక్కోడి దేవతలు గోమాతలు ఉంటాయి కదా అని చెప్పి అలా అనుకున్నప్పుడు ఆ గోశాలలో దాన్ని మెయింటైన్ చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ముందు ఆ గోమాతని మనం ప్రార్థన చేయాలి. మనకు ఆమె అనుకూలంగా మనం చేసే కర్మానుసారమే ఆ గోమాత మన దగ్గరకు వచ్చి మన సేవ తీసుకుంటుంది. కారణం ఏంటంటే అందులో ముక్కోడి దేవతలు ఉంటారు కాబట్టి. శ్రీకృష్ణుడు సృష్టించిన గోవును ఏంటంటే సురభి అంటారన్నమాట. ఆ సురభి స్వరూపమే ఇప్పుడు మనం ఈ లౌకిక ప్రపంచంలో చూస్తున్న గోమాతలందరూ. సో కృష్ణుడు సృష్టించిన సురభి కాబట్టి ఓం సురభ్యై నమః అంటారన్నమాట. అనే మంత్రంతో మనం ఇప్పుడు గోమాతని పూజ చేయాలంటారన్నమాట. అంచేత మన దగ్గర ఒక గోవు ఉందా, రెండు గోవులు ఉన్నది కాకుండా ఆ క్షీరము తీసుకునేటప్పుడు ఆ స్వామివారి మంత్రం చదువుకుంటూ ఓం సురభ్యై నమః అంటే సురభి అంటే అక్కడ గోమాతను అనుకున్నాం కాబట్టి ఓం సురభ్యై నమః అనే ఒక మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఎప్పుడైతే క్షీరాన్ని తీసుకుంటూ ఆ క్షీరాన్ని ఎప్పుడైతే మనం వాడడానికి ప్రయత్నం చేస్తామో ఆ క్షీరం కూడా మనకు అమృతమైన స్వామివారి యొక్క ప్రసాదం కింద మారిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఒక గోమాతని ఓం సురభ్యై నమః అనే పేరుతో ఆమెను ఎప్పుడైతే మనం పూజ చేస్తుంటామో ఆ గోమాత కూడా మన దగ్గర ఒక సద్భావంతో ఉండడానికి, తనకు తోడు కావాలనుకోవడము, తన యొక్క సంసారం అంటే తన యొక్క దీన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ తను చేసుకుంటూ ఆనందకరమైన జీవనం మన దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తున్నమాట. ఇందులో ముక్కోడి దేవతలు కూడా ఉంటారు కాబట్టి. అయితే గోసేవ చేయాలనుకున్న వాళ్ళు మొట్టమొదటి వచ్చిన క్షీరాన్ని ముందు అభిషేకాన్ని వాడడం, తర్వాత ఉన్న క్షీరానికి వచ్చిన క్షీరానికి ఆ పిల్లకి దూడ ఏదైతే దూడకి తాగడానికి ప్రయత్నం చేయించడం, తర్వాత ఉన్న క్షీరాన్ని ఇంట్లో వాడుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇంకా ఏదైనా మిగిలితే దానితో కొంతవరకు ఇటు చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇస్తూ దానికి ఆర్థిక బలాన్ని హిరణ్యాలు తీసుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అప్పుడేంటే గోమాతను సేవ చేసినట్టు ఉంటుంది. ఆ క్షీరాన్ని, ఆ క్షీరము ఉంటే అక్కడ మనకు పాలు అంటారన్నమాట, ఆ క్షీరాన్ని సద్వినియోగపరిచినట్టు కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్తారన్నమాట. అటువంటి పని చేసేటప్పుడు ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే గో సంరక్షణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ముక్కోడి దేవతలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అన్ని విధాల యోగాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్తామన్నమాట. అలాగ ఉన్న వాళ్ళను ఆ విధంగా చేసుకోవడానికి ఏంటంటే అక్కడ చంద్రబింబం లాంటి చండీ మంత్ర సాధన కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి ఓం సురభ్యై నమః మంత్రాన్ని సాధన చేయడం, రెండో చండీ మంత్ర సాధన చేసుకోగలిగితే డెఫినెట్గా గో సంరక్షణ జరుగుతుంది, ఇంట్లో అన్ని విధాలుగా సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.